తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార యంత్రాంగం తమ ఇష్టానుసారంగా వార్డుల రిజర్వేషన్లు ప్రకటించిందని బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా విమర్శించారు. బీఎస్పీ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా ఉన్న వార్డుల్లో జనరల్ రిజర్వేషన్ పెట్టిందని, దీని ద్వారా స్థానిక సంస్థల్లో కూడా రెడ్డిలకు అధికారం ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఎస్సీ జనాభా ఉన్న వార్డులో ఎస్సీ రిజర్వేషన్, బీసీ జనాభా ఉన్న వార్డులో బీసీ రిజర్వేషన్ మాత్రమే కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో సీట్ల చోరీ చేయడానికి కంకణం కట్టుకున్నారని సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలారా ఇప్పటికైనా మళ్లీ మోసపోకండి, బహుజన బిడ్డల బతుకులలో ఆడుకోవద్దని ఆయన అధికార పార్టీకి హితవు పలికారు. బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ సమావేశం ముఖ్యంగా స్థానిక సంస్థల గురించి నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో వార్డులలో కేటాయించినటువంటి రిజర్వేషన్ల మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంపీడీఓ అధికారులు, అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల కుమ్మకై ఈ రిజర్వేషన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని గ్రామాలలో పూర్తిగా ఎస్సీ జనాభా ఉన్న వార్డులలో వీళ్ళు జనరల్ వార్డు మెంబర్గా రిజర్వేషన్ కేటాయిస్తున్నారు. అలాగే పూర్తిగా రెడ్డి జనాభా ఉన్న వార్డులో వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించి ప్రకటించడం జరిగింది. దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళ కుట్రలన్నీ ఎలా ఉన్నాయంటే, పైన రాష్ట్ర నాయకత్వం మాదే ఉండాలి, కింద గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలలో ఇలా అధికారం వీళ్ళ చేతిలో ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ ప్రకటనలు చేసినని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని తక్షణమే ఉపసంహరించుకొని మళ్ళీ ప్రక్షాళన చేసి తర్వాత వీళ్ళు మళ్ళీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అసలు పట్టించుకోకుండా గ్రౌండ్లో వాళ్ళ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు జరగబోయే రానున్న ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రతి ఒక్క గ్రామంలో మేము స్థానిక ఎన్నికలలో పోటీ చేయించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇప్పటికైనా గమనించి మళ్ళీ ప్రక్షాళన చేసి వీళ్ళు రిజర్వేషన్ను మళ్ళీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పేసి ప్రచారం చేస్తుంటే, మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారేమో సీట్లు చోరీ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక